ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో. నమస్తే. నమస్కారం. తమ్ముడేడమ్మా? తమ్ముడు కనిపించట్లేదు మాయా. ఒక పారిపోయిన ఖైదీ గవర్నమెంట్ నిద్రపోతున్న జనంలో దాక్కోవడం వల్ల వాళ్ళందరినీ అనుమానించి అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేశాం. ఆ దొమ్మిలో తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాం. ఈ పాప మీ అడ్రస్ చెప్పింది. అవును బాబు, ఈ పాప మా పాపే. ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మా అమ్మ నాన్న చనిపోయారు. మా అక్క నేను మా మామ దగ్గరికి వచ్చాం. మా అత్త మమ్మల్ని కొడుతుంటే పారిపోయి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క నేను విడిపోయాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. అది సరే బాబు, నువ్వేమైనా తిన్నావా? మా ఇంటికి వెళ్దాం రా బాబు. అరవింద్, నిమ్మి, హాయ్. ఎవరు వచ్చారో చూడండి. ఎవరు డాడీ? ఎవరో బెగ్గర బేలా ఉన్నాడు. తప్పమ్మా, అలా అనకూడదు. పాపం 2 రోజుల నుంచి గుడి దగ్గర ఏడుస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదంట. అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు ఇక్కడ పడి ఏడవడానికా? కాదులే, రోజు నా స్కూల్ పుస్తకాలు మోసుకొస్తాడు. కాదు రోజు నా సైకిల్ తొడిస్తాడు. నీ పేరేంటి? బాలగోపాలం. బాబు, నిమ్మి, తప్పమ్మా. చిన్నపిల్లల్ని అటు ఏడిపించచ్చా? బాబు, ఇక నుంచి నిన్ను ఇంట్లో అందరూ బాలయ్య అని పిలుస్తారు, సరేనా? కర్త ఎస్ బాస్. కర్మ సారీ. అందరూ వచ్చి చచ్చినట్టేనా? Yes, boss. ఇక జ్యోతి వెలిగించి సభ ప్రారంభిద్దామా? అదేంటి బాసు, జ్యోతి ఒకటే ఉన్నట్టుంది. ఆవిలిగా అందరికి. ఆ, ఒరే ఒరే ఒరే, ఉన్న ఒక్క సిగరెట్ పీల్ చేయకండి. నాకు కూడా ఒక దమ్ముంతంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎంత నా ఫ్రెండ్ అయితే మాత్రం ప్యాంటు లేకుండా పకీర్ నా కొడుకులా వస్తావా? పళ్ళు రాలగొడతాను. ఒరే ప్లీజ్ కొట్రా. ఇల్లు కట్టించుకోలేకపోయినా కనీసం పళ్ళైనా కట్టించుకుంటాను. దగ్గర వస్తావా? నీ అబ్బా ఫేస్. నీ అబ్బా ఫేస్ అని నన్ను తిడతావే గాని నాకు నా అబ్బా ఫేస్ కాకపోతే నీ అబ్బా ఫేస్ వస్తుందా? కొన్ని సందర్భాల్లో వస్తాయి. అది నీ విషయంలో కరెక్ట్. మూసుకో. గురు, నాకు ప్యాంటు లేకపోయినా చొక్కా కింద డ్రాయర్ వేసుకొచ్చా. ఒరే జరగరా. నాకు మీసాలు వచ్చాక నా కళ్ళ ముందే గౌన్లన్నీ పరికిణీలైపోతున్నాయి, పరికిణీలన్నీ ఓణీలైపోతున్నాయి, ఓణీలన్నీ చీరలైపోతున్నాయి. కానీ నాకు మాత్రం ఒక్క లేడీ, ఒక్క ఔరత్, ఒక్క స్త్రీ కూడా ఈ వేదిక బోణి అవట్లేదు. అంతా మన దురదృష్టం. మన గెటప్ కు సెటప్ అదిరా నా కరోదులు. వదిలే. రూపు తెరా మస్తానా, నువ్వు పిల్లవకపోతే వస్తానా. ప్రేమే పరవశం. అబ్బా చూసావురా పూపురావు? మూతి పగులుతుంది. నా పేరు పూర్ణచంద్రరావు. ఎందుకురా ఎదవ జన్మ? ఒక లవ్వు లేదు, పువ్వు లేదు. మూర్తి చిన్నదైనా కీర్తి చాలా పెద్దదిరా. ఒరే వికంతి. ఇచ్చటుండే ఒరే ఇప్పుడు చూపిస్తారా నా తడేకి? ఇప్పుడు చూడండి రా. అబ్బా పాపా. అమ్మా సుభద్ర, 2 బిడ్డలు నాకు అప్పచెప్పావు. ఒకడిని చేజార్చుకున్నాను. జ్యోతి పట్లనైనా నా బాధ్యత నెరవేర్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకునే శక్తిని నాకు ఇవ్వు తల్లి. అమ్మా, నాకు తమ్ముడిని చూడాలనుంటే ఎప్పటికైనా వాడు కనపడే వరవి. తమ్ముడెక్కడున్నా వాడిని చల్లగా కాపాడు. మా వాళ్ళందరినీ చల్లగా చూడు తండ్రి.
చిన్నబాబు గారు కాఫీ రెడీ రెడీ కాఫీ కాఫీ సరే, షేవింగ్ క్రీమ్ తెమ్మని తెచ్చావా? తెచ్చాను బాబు. బాత్రూమ్ రెడీ. నీ మొహం రెడీ. నైస్ కాఫీ. బాలయ్య, లాండ్రీ వాడు నా బట్టలు ఇస్త్రీ చేశాడా? వస్తున్నా చిన్న మేడం వస్తున్నా. వాడు బట్టలు ఇస్త్రీ చేయలేదు, నేనే లాండ్రీ వాడిని ఇస్త్రీ చేసి బట్టలు తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? మళ్ళీ ఫ్లవర్స్. కాఫీ టేక్. ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. అంటే గుడ్ బాయ్ అంటే మంచి బాలుడు. యు ఆర్ ఎ గుడ్ బాయ్. యు ఆర్ ఎ గుడ్ బాయ్. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, పెద్దయ్య గారు లేవండి. అప్పుడే లేపాడురా. ఏమిటో నీ హడావుడి? ఈ రోజు మా పెద్దయ్య గారి పుట్టినరోజు అండి. పుట్టిన పాపాయికి పళ్ళు తోమడం దగ్గర నుంచి పడుకోబెట్టేదాకా పనులన్నీ నేనే దగ్గరుండి చేస్తా. లేవండి. అరే బాబాయ్, నీ రుణం ఎలా తీర్చుకోండు? థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. అబ్బో, ఇది ఎక్కడ ఇంగ్లీష్ రా? అదంతేలే, మీరు స్నానానికి రెడీ అవ్వండి. మరేది ఇది అదిలే అమ్ముతా నేను రాను రా. రెడీ. సరే, నువ్వు పద, నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. ఈ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావురా? వంకాయలు, దోసకాయలు, తోటకూర, కొత్తిమీర, వంకాయలు, దోసకాయలు, బీరకాయలయ్యా. కమింగ్ చిలకమా కమింగ్. ఎప్పుడు అదే కూరలు అమ్ముతావు, కొత్త కూరలు ఏవి లేవా చిలకమ్మా? ఏం బాలయ్య, తమాసాలు ఆడుతున్నావా? ఎప్పుడు అయ్యే కూరలు ఎట్టా అమ్ముతాను? రోజు కొత్త కూరలే. ఈ వంకాయలు చూడు నాలా నవనవలు ఆడుతున్నాయి. ఈ దోసకాయలు నా ఎంత తీయంగా, ఈ బెండకాయలు నా ఎంత చిగటగా, బీరకాయలని ఎంత పీచుగా, పొట్లకాయలు ఎంత పొగరగా ఉన్నాయి గానీ నన్ను ఎంచుకొని. ఆగాగు, ఏటా సొరవా? బొట్లో చెయ్యట్టి చేతికి దొరికినవన్నీ గిల్లేయడమేనా? మరి గిల్లకపోతే ముదురుదేదో లేదేదో తెలియదు, ఇచ్చేవి డబ్బులు. నువ్వు ముదిరిపోయిన బెండకాయవని నావన్నీ ముదిరిపోయాయి అనుకుంటున్నావా? చూడు, పట్టుకు చూడు. నా ఆకు లేతాకు, నా కాయ లేతకాయ. అమ్మో, ఊరుకుంటే ఇంకా చాలా చూపించేలాగుంది. ఈ బీరకాయలు వంకాయలు ఇవ్వు. ఏ మునక్కాయలొద్దా? అయ్యగారు తినరు. నువ్వు తింటావా? ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. ఓ అబ్బో, ఇంగ్లీ పీస్ కూడా నేర్చుకుంటున్నాడే. అయితే బొట్లో వేసుకోవాల్సిందే. ఒరే, నురుగుచ్చినట్టుంది కానీ నీళ్ళు పోయిరా. ఆగండి, ఈ పురతొద్దు ఏంటి? ఈ ఆకారన్నారు, ఈ పెట్టు కూస్తున్నారు. దుక్కి దున్ని పెసలెత్తే ఏడాదికి 5 పుట్లు పండుతాయి. అంత పెసలుగా మట్టి పట్టేసింది. అబ్బా, ఒరే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు నాతోటి. అబ్బా, నీ అమ్మ గడుపు తల్లకుండా నాకు సున్నిపెట్టి పెడతాడు రా. నాకు చిరాకని తెలీదు. ఊరుకోండి, ఏడాదికి ఒకసారి పుట్టినరోజు. 4 ఎట్టకపోతే ఎలాగా? పుట్టినరోజు గొప్పతనం ఏముందరా? చావుకి దగ్గర పడుతున్నామని భయపడక సంబరం చేసుకోమంటావా? భలేవరే, చావు కూడా బతికినందుకే సంబరం అండి. అబ్బా బాలయ్య, మొత్తానికి నా దుంపదించావురా. ఇక లేవండి లేవండి. ముందు ముఖం తుడుచుకోండి, తర్వాత ఛాతీ తొడవండి, ఆ తర్వాతే తల తొడవాలి. ముందుగానే తల తొడవకూడదు, క్షీణం. రే బాలయ్య, ఒక్కోసారి నువ్వు మా అమ్మని గుర్తు చేస్తావు, ఒక్కోసారి నా భార్యను గుర్తు చేస్తావు. అసలు ఎవర్రా నువ్వు? మీకు తెలియదేంటి? తెలుసు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గుడ్ బాయ్. మీరండి, భోజనం తయారు. యు ఆర్ ఎ గుడ్ బాయ్. తినండి తినండి. యాపిల్ బర్త్డే టు యూ, యాపిల్ బర్త్డే టు యూ. యాపిల్ కదరా, హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అదృష్టవంతుడు రా నువ్వు. సరేగానే అవన్నీ అదేం కుదరదు, మీరు వెన్న తినకూడదు అంతే. అబ్బా, ఇవాళ నా పుట్టినరోజురా, ఇవాళైనా తృప్తిగా తిన్నవరా. వద్దు బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీకు ఏదైనా జరిగితే నేను బ్రతకల్నా? నువ్వు ఉన్నంత వరకు నాకేమి కాదురా. నువ్వు కూడా తిను. నేనా? మీరు తినకుండా ఎప్పుడైనా నేను తిన్నానా అయ్యగారు? అది నిజమేరా. ఇవాళ నా పుట్టినరోజు. ఈ ఒక్కరోజైనా నాతో పాటు తినరా. రా, కూర్చో, తిను. తిను.
ముందు మీరు తినండి అయ్యగారు. ముద్దుంటే కానీ నేను తినను రా. అబ్బా మీతో గొప్ప సిక్కండి అయ్యగారు. ఎక్కడున్నా మా అక్క చల్లగా ఉండాలి. అదెవరికి బాబు? మా అక్కకండి. చిన్నప్పుడే తప్పిపోయిందని చెప్పాను కదండి. నేను తినంది మా అక్క కూడా తినేది కాదండి. నువ్వు మీ అక్కని ఇంకా మర్చిపోలేదా బాబు? ఎలా మర్చిపోతానండి? ఎప్పుడూ సంతోషంగా ఉంటావు, అదృష్టవంతుడివి అన్నారు కదా. గుండెల్లో విచారాన్ని కప్పుకోవడానికి ఈ సంతోషం. పర్వాలేదు బాబు, తిను.